కొరియర్ ఓడేడి అప్పుడు ఎప్పుడో ఫోన్ చేసిండు ఇంకా రాడు. ఎంతసేపు చూసుకుంటా కూసోవాలి? మేడం కొరియర్. అప్పుడెప్పుడో ఫోన్ చేశాను కదా బాబు, గింత లేట్ అయిందేంది? నా పనులన్నీ ఆపుకొని చూస్తాను నీకోసం. లేదు మేడం, ఈ స్ట్రీట్లో ఇంకొన్ని ఇచ్చేది ఉండే. ఓటీపీ చెప్పండి మేడం. 1 2 3 4. అబ్బా మేడం, మీకు ఓటీపీ ఫ్యాన్సీ నెంబర్ వచ్చినట్టుంది. ఇందులో ఏమున్నది మేడం, ఇంత బరువు ఉన్నది పార్సల్లా? అది మంచి కాస్ట్లీ ఐటమ్, ఐరన్ బాక్స్ ఆర్డర్ చేసిన మా ఆయన కోసం. మీ ఆయనకు ఐరన్ బాక్సా? బర్త్డే గిఫ్టా? బర్త్డే గిఫ్ట్ కాదు బాబు, మా ఆయన ఇంట్లో ఉంటాడు, ఐరన్ చేయనీకి నా బట్టలు ఐరన్ చేయడానికి ఆర్డర్ పెట్టిన. మీ బట్టలు ఐరన్ చేయడానికి మీ ఆయన గిఫ్ట్ ఏంది? నాకు అర్థం కాలేదు మేడం. నీకు అర్థమైతే నాకేంది, అర్థం కాకపోతే నాకేంది? మా ఆయననే చేస్తాడు నా బట్టలు. ఇప్పుడు అర్థమైందా? ఓ అర్థమైంది మేడం, అర్థమైంది. అంటే సార్ ఏం చెయ్యడు, ఇంట్లోనే ఉంటాడు, మీరు జాబ్ చేస్తారన్నట్టు. కాదు, మా సారే జాబ్ చేస్తాడు, నేనే హౌస్ వైఫ్. మళ్ళీ అర్థం కాలేదు మేడం. ఆ డబ్బిచ్చి పోయిగా, నీకు అర్థం చేయించే బదులు ఇప్పటికి 2 3 వెబ్ సిరీస్ చూద్దు. సారీ మేడం. ఇంతకీ మీ వారు ఏం జాబ్ చేస్తారు? మా వారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, ఇప్రో. ఏమి ఇప్పమంటారు మేడం? పార్సల్ ఇప్పమంటారా? అరే అది ఇప్రో కాదు, ఇప్పుడు కాదు, కంపెనీ పేరు ఇప్రో. ఇప్రో. ఓహో విప్రోనా? అబ్బా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. బయటోనికి ఇస్త్రీకి ఇస్తే చీరలు 4 రోజులు దాకా ఇస్తలేడు. ఇప్పుడు రేపు ఫంక్షన్ ఉందంటే ఇవాళ చీర రెడీ అవుతుంది ఇక. ఏమండి మీకో సర్ప్రైజ్. ఇగో నన్ను డిస్టర్బ్ అయ్యాకే, ఇక్కడ కాన్ఫరెన్స్లు ఉన్నా. ఇగో నేను చెప్పేది నువ్వు చక్కగా వినకపోయినావనుకో, ఆ కీబోర్డ్ మీద ఉన్న కీసు టపటా పొత్తి పోతా ఏమన్నా కానీ. చెప్పిసావు ఏంది? ఇగో ఐరన్ బాక్స్ వచ్చింది ఇప్పుడే. ఇది దీంతో ఫాస్ట్గా వేయచ్చు, మంచిగా వేయచ్చు, ఒక్క ముడత కూడా ఉండదు. కాస్ట్లీ ఐరన్ బాక్స్ తెప్పించిన నీకోసం. ఐరన్ బాక్స్ నా కోసం తెప్పించుడేంది? నెత్తి మీద పెట్టుకొని తిరుగుమంటావా? కాదు, నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నా చీరలు ఐరన్ చేసి పెట్టుండ్రి. ఫంక్షన్కి బయటకు ఎటు పోదామన్నా చీరలు ఉంటేనే లేవు. వారానికోసారి బయటానికి ఇచ్చేసేస్తావు కానీ మళ్ళీ నన్ను ఏమనుడేంది? ఇగో కావాలంటే నీ బట్టలు బయట ఇచ్చుకోనరా, నా చీరలు మాత్రం నువ్వు వేయాలి. డ్రెస్సులు చీరలు బయటోనికి ఇస్తే 4 రోజులకైనా ఇస్తలేడు. నువ్వు చేసినావు అనుకో, రేపు ఫంక్షన్ ఉందంటే ఇవాళ వేయచ్చు. సరేపో, నాకు వర్క్ ఉన్నది నడు. ఇగో ఐరన్కి టేబుల్ తెప్పించిన, ఈ డబ్బా దాని మీద పెడతా. నీకు ఎప్పుడు బ్రేక్ దొరికితే అప్పుడు రా, నన్ను విలువు. ఎందుకే నువ్వు ఐరన్ చెప్తావా? అంత సీన్ లేదు. ఫస్ట్ టైము డబ్బా ఇప్పేటప్పుడు వీడియో తీసుకుంటా, ఐరన్ బాక్స్ ఎట్లుందో నా యూట్యూబ్ ఛానల్లో రివ్యూ పెట్టుకుంటా. ఇంతమంది అయిన సబ్స్క్రైబర్లు? నిన్న 6 అయినరు. ఆరవుడేందే? అందులో నాదొకటి, నీదొకటి, మా అమ్మదొకటి, నాన్నదొకటి, మీ అమ్మది నాన్నదొకటి. కొత్తగా 6 అంటే ఏంది? ఇంకా 6 మా చెల్లెది, మా పిన్ని కొడుకుది, మా మామయ్య పిల్లలు కూడా వేసుకోమన్నా. మొత్తం 12 మంది. అబ్బా 12 మంది అయినరా అవే. ఇక తొందరలోనే ఇక 1000 సబ్స్క్రైబర్లు అవుతారు. ఇక నువ్వు సంపాదించితే నేనైతే మంచిగా రిజైన్ చేస్తా సాఫ్ట్వేర్ జాబు. సరే సరే, అవి సబ్స్క్రైబర్లు అయ్యేదాకానన్నా ఈ పని చేసుకో. పో ఫోన్ వస్తాను పో. ఇవాళ మా ఫ్రెండ్ వసుంధరది బర్త్డే, అదే ఎత్తంది కావచ్చు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ దరిద్రం ఏమో కానీ ఇంట్లో ఉన్న పనులన్నీ నేనే చేస్తావాలి. ఏమండి పిల్లల స్కూల్ టైం అవుతుంది, తొందర డ్రాప్ చేసి రండి స్కూల్లో. ఇంతకు ముందు ప్రొద్దున్నే ఆఫీస్కి పోయేటోని, అదే పిల్లల్ని దించుతుండే తీసుకొస్తుండే. ఇప్పుడు నేనే తీసుకుపోవాలి, తీసుకురావాలి. హలో సుప్రజ, వసుంధరది బర్త్డే ఉండే, చెప్పినావానే? విషెస్ చెప్పినావా అని అడుగుతున్నా. వాణి కూడా చెప్పిందట్నా? దాని దోస్తులే బర్త్డేలు అయితే ఇదే అందరికి వేసి చెప్తుంది విషయం అని. దీని బర్త్డేకి ఎవరికి ఫోన్ చేయదు, వాళ్ళకు కూడా ఇదే ఫోన్ చేసి నా బర్త్డే విషయం అని చెప్తుంది. స్టేటస్లలో కూడా పెట్టుకుంటుంది లాస్ట్కు, విష్ మీ మై హ్యాపీ బర్త్డే టుడే అని. తినలేదే ఇంకా, వంట అవుతుంది. మీ ఆయనతో చేపిస్తున్నావా ఏంది? మీ ఆయన ప్రొద్దున మీ ఆయననే వండుతాడా వంట? మా ఆయన అస్సలు వంటడే. ఇది ఎవతిలో దాని మొగుంతో మాట వండుతుందట. ఇది నన్ను చంపుతుంది రేపటి నుంచి. ఆకలి అవుతుంది, వంట అయిందా? కాదే, నేను వీడియో పెట్టినా చూడు, చూసి లైక్ కొట్టు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే లేవేందే? ఎడ చేసుకున్నావు? నాకు ఒకటి పెరుగుతుంది. ఎప్పటి నుంచో 12 మందే ఉన్నారు, ఎడ పెరిగిండ్రు? ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టిందిరా దేవుడా, దానికి సబ్స్క్రైబర్లు పెరుగుతలేరు. అందరికి ఫోన్లు చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోమంటాను, వాట్సాప్లో పెట్టుకుంటే వీడియోలు చూడమంటుంది. రాత్రి అయితే 2 3 ఐడీలతోటి నన్ను లాగిన్ కమ్మని వీడియోలు మొత్తం చూడమంటుంది. చూసి చావాలి. ఇంట్లో చూసే చాలక ఇంకా వీడియోలో కూడా దీన్నే చూడాలి నేను. సరే ఆకలి అవుతుందే, కూర మాడుతుంది కలుపుకొని అడుగుతుందరా. సరే బా ఏం కూరనో ఏమో, కంపు వాసన వస్తుంది. ఇది ఎట్లా తినడో ఏమో. ఇప్పుడు పామో ఎటు పోయింది ఇది? బోళ్ళన్నీ నిన్నే వారిసిపోయింది. నేను సపరేట్గా పోయి నా రూమ్లో కూర్చుంటా, బోళ్ళన్నీ నన్నే తోమంటది లేకపోతే. ఆకలి అయితే వస్తుంది. ఆఫీస్కి పోయేటప్పుడు మంచిగా టిఫిన్ చేస్తుండే, ప్రొద్దున్నే బాక్స్ పెట్టిస్తుండే. ఇంట్లో ఉన్నప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో కానీ ఓ టిఫిన్ లేదు, నా బొంద లేదు. 12:30కు కూడు పెడుతుంది, అది కూడా చచ్చిపోయిన కూడు చచ్చినట్టు తినాలి. అదేవతో మా ఆయన వంట చేస్తాడని చెప్పింది. ఇప్పుడు నన్ను కూడా వంట చేయమంటుందో ఏమో. ఇది కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్న తెప్పించుకోవాలి, తాప్ కింద తినాలి ఆకలినప్పుడు. ఈ ఫోన్ పాడగాను ఎటు పోయినావే? ఫుల్ ఆకలి అవుతుంది. ఆ బోల్ అన్న అట్లనే పెట్టినావు సింకులా? ఎటు పోవడేంది? నా యూట్యూబ్ని గ్రో చేసుకుందామని నా దోస్తులను అడుగుతున్నా. నా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ కాకు చెప్తున్నా. ఆడోళ్ళు ఎదుగుతే అసలు మొగోళ్ళకంతా కుళ్ళు. మా ఆడోళ్ళు ఎదుగుతా ఉంటే చూసుకుంటూ ఉండలేరు కదా, ఊర్వలేరు మీరు.
దీనికి ఉన్నది 12 మంది సబ్స్క్రైబర్లు. ఇది ఎదుగుతుందట, నేను చూస్తలేనట, ఓరుస్తలేనట. ఆ కూర ఏంది గంత కూరంగా ఉన్నది, ఎట్లా వాసన వస్తుంది? అది యూట్యూబ్లో పెడదామని చేసిన, కొంచెం మాడింది. ఆడుడు గురించి కాదు నేను అనేది, అది ఏం వంట, అది ఏం కూర అని అడుగుతున్నా. మీకేం తెలుసండి, ఇవాళ రేపు యూట్యూబ్ ఎట్లుందో. అందరు పెట్టే వీడియోలే నేను కూడా పెడితే నా యూట్యూబ్ ఛానల్ గ్రో కాదు. మరి ఎట్లా గ్రో అవుతుంది? ఏం పెట్టినావు? కాకరకాయ హల్వా చేసిన. ఎందుకే నన్ను చంపుతాను? కాకరకాయ హల్వా చేసినావా? అది ఎట్లా తిన్నాను ఇప్పుడు నేను? అది కూడా కూరనా? అంటే కాకరకాయ హల్వా కూర అయితే ఏంది, కూరలు ఇంత బెల్లం వేసి చేసుకోరా? అదే కొంచెం ఎక్కువ వేసిన, అన్నంలో కలుపుకొని తిను, మంచిగా ఉంటుంది. ఎలా ఉంది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.